కథోలిక క్రైస్తవులు ప్రతి సంవత్సరం జూన్ 13వ తేదీ పునీత అంతోని వారి పండుగను జరుపుకుంటారు. అసలు ఎవరు ఈ పునీత అంతోని? పునీత అంతోని గారు 1195వ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలోని లిస్బన్లో ఒక సంపన్నమైన కుటుంబంలో పుట్టారు. అంతోని వారు మొదట పునీత అగస్టిన్ సభలో ఉండేవారు. తర్వాత ఆయన పునీత ఫ్రాన్సిస్ వారిని కలిసి ఫ్రాన్సిస్కన్గా మారిపోయారు. అంతోని వారు చేసిన అద్భుతాలలో ఒక గాడిద దివ్య సప్రసాదం ముందు మోకరిల్లి ఆరాధించడం ఎంతో ప్రముఖమైంది. బోని అనే ఒక సంపన్నుడు దివ్య సప్రసాదంలో క్రీస్తు ఉండడు, అది ఒక కేవలం అప్పం మాత్రమే అని అంతోని వారితో వాదనకు దిగుతాడు. తన గాడిదకు 3 రోజులు ఆహారం పెట్టకుండా ఆకలితో ఉంచుతాడు. 3 రోజుల తర్వాత ఒక పక్క గాడిదకు కావాల్సిన ఆహారాన్ని, మరోపక్క దివ్య సప్రసాదాన్ని ఉంచి దివ్య సప్రసాదంలో క్రీస్తు ఉన్నాడో లేదో రుజువు చేయమని అంతోని వారికి సవాలు విసురుతాడు. అప్పుడు అంతోని వారు గాడిదతో, ప్రభువు నామమున నేను నీకు ఆజ్ఞనిస్తున్నాను, వచ్చి నీ సృష్టికర్తను ఆరాధించు అని చెప్పిన వెంటనే ఆ గాడిద తలను వంచి మోకరిల్లుతుంది. ఈ అద్భుతాన్ని కల్లారా